పంక్చుయేషన్స్ అంటే విరామ చిహ్నాలు. ఈ విరామ చిహ్నాలను తెలుగులో ఏమంటారో నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ని తెలుగులో బిందువు అంటారు. సెకండ్ వన్ కామా. కామాని తెలుగులో వాక్యాంశ బిందువు అంటారు. థర్డ్ వన్ సెమీకోలన్. సెమీకోలన్ని తెలుగులో అర్థ బిందువు అంటారు. ఫోర్త్ వన్ కోలన్. కోలన్ని తెలుగులో న్యూన బిందువు అని అంటారు. ఫిఫ్త్ వన్ క్వొటేషన్ మార్క్. క్వొటేషన్ మార్క్ని తెలుగులో అనుకరణ చిహ్నం లేదా ఉద్ధరణ చిహ్నం అంటారు. సిక్స్త్ వన్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ని తెలుగులో ప్రశ్నార్థక చిహ్నం అంటారు. సెవెంత్ వన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ని తెలుగులో ఆశ్చర్యార్థకము అంటారు. ఎయిత్ వన్ ఎం క్లాష్. ఎం క్లాష్ని తెలుగులో పొడవు గీత అంటారు. నైన్త్ వన్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ని తెలుగులో కుండలీకరణం అని అంటారు. ఇలాంటి మరెన్నో నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.